మన తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి పొలాన్ని అమ్ముతున్నారు, భూములు అమ్ముతున్నారు, ఇల్లు అమ్ముతున్నారు, అప్పు చేస్తున్నారు. నా కొడుకు కూతురు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అనేది ప్రతి తల్లి తండ్రి ఆలోచన విధానం. కానీ అటువంటి వారిలో కొంతమంది తల్లిదండ్రుల కలలు మాత్రమే నెరవేరుతాయి, అది 10% మాత్రమే. మిగతా వారు నిరాశ చెందుతున్నారు, అది 90%. ఇది ఒక్క విద్యార్థి సమస్య కాదు, ఇది ఒక కుటుంబ సమస్య. ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2017 నుండి నిర్వహిస్తున్న పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం విద్యావంతుల్లో నిరుద్యోగం ఇప్పటికీ ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. ముఖ్యంగా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి ఉన్నత విద్య పూర్తి చేసిన యువతలో ఉద్యోగం కోసం పోటీ ఎక్కువగా ఉంది. మరోవైపు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ప్రకారం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న భారతీయ గ్రాడ్యుయేట్లు సుమారు 56.35% మాత్రమే. దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగ మార్కెట్ కు పూర్తిగా సిద్ధం లేరన్నమాట. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయబిలిటీ సుమారు 70.15% ఉన్నప్పటికీ అన్ని డిగ్రీలను కలిపితే పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. దీనికి ముఖ్య కారణం మన చదువుకి బయట ఉన్న ఉద్యోగాలకి కావలసిన నైపుణ్యాల మధ్య గ్యాప్ ఉన్నది. డిగ్రీ ఒక్కటే సరిపోదు. 21వ శతాబ్దంలో నైపుణ్యాలే నిజమైన సంపద. స్కిల్స్ ఆర్ ది కరెన్సీ ఆఫ్ ద 21st century. చదువు ఉద్యోగానికి అర్హతను మాత్రమే ఇస్తుంది, కానీ నైపుణ్యం ఉద్యోగాన్ని సాధించే శక్తిని ఇస్తుంది. క్రియేటివిటీ, కమ్యూనికేషన్, లీడర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ రీజనింగ్, టైం మేనేజ్మెంట్, డిజిటల్ లిటరసీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, టీమ్ వర్క్, డేటా అనలిటిక్స్, ఏఐ, కోడింగ్ లాంటి స్కిల్స్ సాధించిన యువతకు అపార అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం వాళ్ళే సంపాదించుకుంటారు అని గవర్నమెంట్ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న తెలంగాణ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలను నింపి తెలంగాణ వస్తే జాబ్స్ వస్తాయని తెలంగాణ యువత ఆశలను నిజం చేయాలని కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కోసం ఎదురు చూడడం కూడా సరైనది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి. యువత ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వం కూడా ఇండస్ట్రీలు, స్టార్టప్స్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కేవలం పెట్టుబడుల మీద మాత్రమే దృష్టి పెట్టకుండా ఆ పెట్టుబడుల ద్వారా ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, వాటిలో తెలంగాణ యువతకు ఎన్ని ఇప్పించగలుగుతాం అనే అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. నా దృష్టిలో మనం యువతకు కేవలం ఉద్యోగం ఇవ్వడం గురించి కాకుండా వాళ్లకు ఒక అవకాశం కల్పించడం గురించి ఆలోచించాలి. వాళ్ళు ఉద్యోగం పొందడమే కాకుండా ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి తెలంగాణ యువత ఎదిగేలా చేయడం మీదనే తెలంగాణ కాన్సన్ట్రేట్ చేయాలనేది నా అభిప్రాయం. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు, వారి నైపుణ్యానికి తగిన అవకాశాలు వచ్చే వరకు ఈ ప్రశ్నను నేను శాసనసభలో ప్రజల మధ్య కూడా నిరంతరం లేవనెత్తుతూనే ఉంటాను. చదువుకున్న ప్రతి యువకుడికి నైపుణ్యం రావాలి. నైపుణ్యం ఉన్న ప్రతి యువకుడికి అవకాశం రావాలి. అదే తెలంగాణ భవిష్యత్తు.